మంచి ఉద్దేశంతో చేస్తున్నా సరే కొన్నిసార్లు చేసే చిన్న చిన్న పనులు పానిక్ అటాక్స్ ని ఇంక్రీజ్ అయ్యేటట్టు చేస్తాయి. అవేంటి, ఏం చేయకూడదు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. ఎవరైనా ఎదురుగా పానిక్ అటాక్ సఫర్ అవుతున్నప్పుడు అయ్యో ఊపిరాడట్లేదు, గుండె దడగా ఉంది, భయపడుతున్నప్పుడు మనం కూడా భయపడటం, కంగారు పడటం సహజమే. కానీ కంగారు అనేది బాగా తగ్గించుకోవాలి. ఎక్కువ మంది ఇంట్లో ఎవరైనా ఉంటే గనక గుమిగూడేస్తాం. అలా చేయకుండా వాళ్ళకి ఫ్రీ స్పేస్ అనేది ఇవ్వాలి. ఏం జరిగిందో చెప్పు, ఏం జరిగిందో చెప్పు అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు. అలా చేయటం వలన ఆల్రెడీ వాళ్ళ భయంతో వణికిపోతూ ఉంటారు. ఎక్స్ప్రెస్ చేయడానికి అంత ఫ్రీ స్పేస్ అనేది ఉండదు వాళ్ళకి. సో అలా చేయొద్దు. ఇన్ కేస్ వాళ్ళంతా వాళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటే ఎంకరేజ్ చేయండి. ఇంకా ఒకవేళ అటాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ 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 వాళ్ళని ఎలా ఉన్నావు, ఏం జరిగింది, ఎందుకు భయపడ్డావు, అదేంటి ఇదేంటి అని బాగా రిపీటెడ్ గా క్వశ్చన్స్ అడగటం వల్ల నిజంగానే నాకు ఏదో ఆపద ఉందేమో అని చెప్పి సబ్ కాన్షియస్ గా మెమరీ రిజిస్టర్ అయ్యి మళ్ళీ పానిక్ అటాక్ వచ్చేటట్టు చేస్తుంది. అలా రిపీటెడ్ గా అడగద్దు. ఎక్కువగా అటెన్షన్ ఇచ్చేసి అందరికీ చెప్పేసి ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది దాని వల్ల వాళ్ళకి మామూలుగా కూడా కంగారు అనేది పెరుగుతుంది. ఇది చెయ్యొద్దు. ఇన్ కేస్ మన ఎదురుగా ఉన్న వారు ఏదైనా ఒక సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి పానిక్ అటాక్ వచ్చింది అంటే సాధారణంగా అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్లిపోవటం కానీ ఏదైనా ట్రై చేస్తాం. కానీ అలా చేయటం వలన కొన్నిసార్లు మన ఎదురు ఎవరైనా ఇలా పానిక్ అటాక్ సఫర్ అవుతుంటే ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకెళ్లిపోతే అవాయిడ్ చేస్తే వీళ్ళకి అటాక్ అనేది తగ్గుతుంది కదా, కంగారు అనేది తగ్గుతుంది కదా అని మంచి ఉద్దేశంతోనే చేసినా లాంగ్ రన్ లో ఏమవుతుందంటే ఓహో నాకు ఈ సిచ్యువేషన్ అంటే భయము, నేను దీన్ని ఫేస్ చేయలేను, అట్లీస్ట్ ఇమాజిన్ చేసుకున్నా సరే ఉండలేను, పానిక్ అటాక్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. అలా చేయటం తప్పు. లాంగ్ రన్ లో సేఫ్ గా ఉండాలి అంటే దాన్ని ఫేస్ చేసే ధైర్యాన్ని పెంచండి. థ్యాంక్ యూ.